హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వారం మూవీ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో దర్శకుడు చందు మండోటి తెరకెక్కించిన చిత్రం తండేల్. మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు మత్స్యకారులు వేటకు వెళ్లగా పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ కి చిక్కి 2 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 7న రిలీజ్ కానుంది. మహానటి సీతారాం, లక్కీ భాస్కర్ ఇలా తెలుగు దర్శకులతో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకుంటున్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. డైరెక్టర్ పవన్ సాధినేనితో ఆకాశంలో ఒక తార సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. కోలీవుడ్ కి చెందిన ఇద్దరు హీరోల చిత్రాలకు ఒకే టైటిల్ పెట్టడం, కొన్ని గంటల వ్యవధిలోనే చిత్ర బృందాలు ప్రకటించడం ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. అమరన్తో గతేడాది విజయాన్ని అందుకున్న నటుడు శివకార్తికేయన్, ఆయన హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్లో ఇది పట్టాలెక్కనుంది. శివకార్తికేయన్ 25వ చిత్రంగా ఇది సిద్ధమవుతుంది. కొన్ని గంటల ముందే నటుడు విజయ్ యాంటనీ కొత్త సినిమా పేరు రివీల్ అయింది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో శక్తి తిరుమగన్ అని, మిగిలిన భాషల్లో పరాశక్తి అని పేరు మార్చి ఫిక్స్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. SSMB 29 గా రాబోతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా రాజమౌళి వీడియోను షేర్ చేయడంతో సినిమా షూటింగ్ కూడా మొదలైందని తెలుస్తుంది. కోలీవుడ్ స్టార్ విజయ్ కథానాయకుడిగా వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. తలపతి 69 గా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిందని అందరికీ తెలిసిందే. దీనికి పేరు జననాయకన్ అని ఖరారు చేశారు. జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్. దీన్ని 2 భాగాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొంది కోట్లు వసూలు చేశాయి. ఇప్పుడు దీని 3వ భాగం భారీ అంచనాలతో వస్తుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ అనే పేరుతో ఈ సినిమా రానుంది. గత 2 చిత్రాలతో పోలిస్తే దీని నిడివి కూడా రెట్టింపు ఉంటుందని డైరెక్టర్ చెప్పారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ రమ్మీ టేల్స్.